దాదాపు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఇసుక ద్వారా మీరు పెట్టినటువంటి ఏవైతే ఆ ఏజెన్సీలు ఉన్నాయో వాళ్ళే దాదాపు 1000 నుంచి 1200 కోట్ల రూపాయలు బకాయి పడ్డారు ప్రభుత్వానికి. ఇవాళ వాళ్ళకి మీరు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇసుకలో సో అండ్ సో కంపెనీకి ఎటువంటి బాకీ లేదు ప్రభుత్వానికి అని చెప్పి మీరు ఆ సర్టిఫై చేశారు. ఇవాళ ఆ కష్టాలన్నీ మనకు వచ్చినాయి. ఎన్జిటి విధించినటువంటి నిబంధనల వల్ల ఈ దాదాపు 4 నెలలు అక్టోబర్ 15 వరకు ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము అక్కడి నుంచి రీచెస్ నుంచి తీయడానికి అవకాశం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్న స్టాక్ పాయింట్స్ నుంచి 35 లక్షల టన్నులు చాలా పారదర్శకంగా ఉచితంగా ఆ రోజు సీనరైజ్, అలాగే కొంత లోడింగ్ అన్లోడింగ్, అక్కడ ఏదైతే ర్యాంప్ మెయింటెనెన్స్ కానీ లోడింగ్ కానీ మాత్రమే మేము వసూలు చేయాలని చెప్పి ఆ రోజున కలెక్టర్స్కి డిఎల్సి డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీస్ ఏర్పాటు చేసి వారికే రైట్స్ ఇచ్చాం. అయితే అక్కడ కూడా కంజెషన్ అయిపోతుంది, లారీలన్నీ కూడా ఒక్కసారిగా వచ్చేస్తున్నాయి, రోడ్డు ఎక్కుతున్నాయి అంటే దాన్ని కూడా సరళీకృతం చేయడానికి ఆన్లైన్ సిస్టమ్, బుకింగ్ సిస్టమ్ పెట్టాం. ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్ పెడితే కొంతమంది దళారులు వాంటెడ్గా వితిన్ సెకండ్స్, నిమిషాల్లోనే ఆన్లైన్లో బుకింగ్ చేసేసుకుంటాం. దానివల్ల కొంత టైటన్ అయ్యి రేటు కూడా పెరిగేదానికి కొన్ని చోట్ల బ్లాక్ మార్కెట్ చేసి అక్కడ కూడా దోచేసే కార్యక్రమం. వీళ్ళంతా మాఫియా, గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి మాఫియాలే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెంచేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దోచుకునే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇవాళ దాన్ని కూడా అధిగమించడానికి, ఎందుకంటే రీచెస్ ఓపెన్ చేయడానికి అక్టోబర్ మనకి 15 వరకు నిబంధనలు ఉన్నాయని చెప్పి 108 రీచెస్ని ఐడెంటిఫై చేసి, అలాగే స్టాక్ పాయింట్స్ ఉన్నాయి, కొంత 25 స్టాక్ పాయింట్స్ ఇప్పుడు ఇంకా కొద్దిగా రన్నింగ్లో ఉన్నాయి, ఇంకొక 17 ఆల్రెడీ మాన్యువల్ సంబంధించినటువంటి రన్నింగ్లో ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీకి చెప్పి అక్కడ లోడింగ్ ఏజెన్సీని కూడా ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా లోడ్ చేయడానికి టెండర్లు పిలవడం జరిగింది. అవి కూడా దాదాపు ఒక 50 వరకు ఫైనల్ అయినాయి. ఇదే కాకుండా నదీ ప్రవాహ ప్రాంతాల్లో అక్కడ ఆ గ్రామ అవసరాల కోసం ఎవరైనా తీసుకెళ్ళొచ్చు అనేది అక్కడ బుల్లకాట్స్ మీద గతంలో ఎడ్లబళ్ళ మీద తీసుకెళ్లేదానికి అవకాశం ఉంది. ఎడ్లబళ్ళతో పాటు ట్రాక్టర్లకు కూడా మేము అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే ఎక్కడా కూడా ఏదైతే నిబంధనల ప్రకారం, ఎన్జిటి నిబంధనల ప్రకారం తవ్వకాలు మాత్రమే జరిగే విధంగా మానిటర్ చేయమని కూడా ఆదేశించడం కూడా జరిగింది. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే సీనరేజ్ కూడా భారం అవుతుందని చెప్పి సీనరేజ్ను కూడా ఈరోజు ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. సీనరేజ్ ఛార్జెస్, సీనరేజ్తో పాటు మళ్ళీ జిఎస్టీ పడుతుంది. జిఎస్టీ కాకుండా మళ్ళీ మెరిట్, డిఎంఎఫ్, డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్, ఇవన్నీ కూడా మళ్ళీ భారం అవుతుంది. సుమారుగా ఒక 100 ఇంకా ఎక్స్ట్రా అవుతుందని చెప్పి అవి కూడా తీసేయడం కూడా జరిగింది ఈరోజు.